7వ రోజు 7 ఏళ్ళుగా డయాలసిస్ ఇక్కడే ఉంటున్నాడు. కానీ దాన్ని మెయింటెనెన్స్ లేకుండా, దాన్ని ప్రతినిత్యము దాన్ని చూసుకునేటువంటి వసతి లేకుండా అది మూలన పడిపోయి 6 సంవత్సరాలు అయిపోయింది. కనీసం దాన్ని పట్టించుకునే నాదులు లేడు. తాళాలు వేసి పెట్టేశారు, దాన్ని మూసేసి పెట్టేశారు, అది పనిచేయట్లేదు. ఎవరికైనా ఇక్కడ ప్రతి వ్యక్తికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సిటీ స్కాన్ చేయాలంటే మళ్ళీ బయటికి వెళ్ళాలి. అది సగటున ఒక పేదవాడిపైన సామాన్యుడిపైన 2500 నుంచి 4000 వరకు ఖర్చు అవుతుంది. అంతేకాదు 3 రోజులుగా పవర్ లేదు, ఇక్కడ కరెంటు లేదు ఈ ఆసుపత్రిలో. ఊహించండి. అదే ఒక సామాన్యమైన అధికారి ఇంట్లో ఒక అరగంట కరెంట్ లేకపోతే ఆగమేఘాల మీద ఎక్కడి నుంచైనా సరే కరెంటు తెప్పించేసుకోగలరు. అంతేకాదు వాళ్ళకి ఇన్వర్టర్ ఉంటుంది, జనరేటర్ ఫెసిలిటీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ హాస్పిటల్లో 3 రోజులుగా కరెంటు లేక, డయాలసిస్ సెక్షన్లో సరైనటువంటి వసతి లేక నిన్ననే ఒక పేషెంట్ చనిపోవడం జరిగింది. డాక్టర్ల యొక్క అందుబాటులో లేకపోవడం, డాక్టర్ల యొక్క కొరత, ఉన్న తక్కువపాటి డాక్టర్ల మీద అధిక ఒత్తిడి, అధిక శ్రమ. నాకు తెలిసి ఈ డాక్టర్లు కనుక ఇలాగనే వెళ్తే వీళ్ళు పేషెంట్లే ఇక్కడే జాయిన్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు నాయకులు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఇక్కడికి వచ్చి దీన్ని సక్రమంగా దీన్ని బాగు చేయాల్సిన పరిస్థితి. అలాగనే హాస్పిటల్లో పేషెంట్లు ఉన్నారు, పైన చెత్త ఊడిపోయింది, అంటే వాళ్ళ సీలింగ్ ఊడిపోయింది. ఏదైనా వర్షం పడుతున్నా ఇంకోటైనా వాళ్ళ నెత్తి మీదే పడుతుంటాయి. అలాగే ఇక్కడ ఎక్స్రే డిపార్ట్మెంటు, ఈసీజీ డిపార్ట్మెంటు, దానికి వ్యక్తులే లేరు. వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు హడావుడిగా అక్కడికి రావాలి, పేషెంట్లను చూడాలి. అప్పటిదాకా పేషెంట్లు ఉదయం వస్తే సాయంత్రం దాకా వాళ్ళు అలోమని ఇక్కడ పడి ఉండాలి, ఇక్కడ తిండి తిప్పలు లేకుండా. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రి యొక్క వైనం ఇలా ఉంది. సప్తపదిలో భాగంగా నా 2వ అడుగు ఖచ్చితంగా ఇక్కడ గెలిచి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని ఏ రకంగా ఒక అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్ళగలం, ఇక్కడ పూర్తి నిఘా పెట్టాలి. నాకు అనిపిస్తుంది ఇక్కడ ఒక నాయకుడు 5 సంవత్సరాల కాలం ఇక్కడే కనుక వెచ్చించగలిగితే, ప్రధాన భాగం ఇక్కడే వెచ్చించగలిగితే ప్రతి సమస్యకి పరిష్కారం చిటికల మీద జరుగుతుంది. కాబట్టి వాస్తవంగా ఇక్కడ ఇంకా అభివృద్ధి చేస్తున్నారు, ఇంకా కొన్ని ఎమర్జెన్సీ వార్డులన్నీ డెవలప్ చేస్తున్నామంటున్నారు. కానీ ఇవన్నీ ఎప్పటికవుతాయంటే ఇంకో సంవత్సరం అవుతాయి. ఈలోపు వచ్చే పేషెంట్లు అందరూ అనంతపురం వెళ్ళాలి లేదా బెంగళూరు పరిగెట్టాలి. ఈలోపు ఆ పేషెంట్ ఏమైనా కావచ్చు. అంతేకాదు 2,56,000 మంది జనాభా ఉన్నటువంటి ఈ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకే ప్రభుత్వ ఆసుపత్రి, దాని వైనం ఇలా ఉంది, ఇలా ఏడ్చింది. ఎవరికి దిక్కు లేదు, మొక్కు లేదు. డాక్టర్లు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. డాక్టర్ల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఇక్కడ ప్రతిదానికి ఒక్కళ్ళే అన్నిటికీ పరిగెట్టాల్సిన పరిస్థితి. అంతేకాదు ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, ఇంతమందికి ఇన్ని ప్రాథమిక చికిత్సా కేంద్రాలు ఉండాలనేటువంటిది నమూనా ఉంది. అంటే ఒక 30,000 మందికైనా ఒక ప్రాథమిక చికిత్సా విభాగం ఉండాలని. అలాంటిది 7 ప్రాథమిక చికిత్సా విభాగాలు ఉన్నాయి ఈ నియోజకవర్గ పరిధిలో. కానీ ఈ 7 కూడా ప్రభుత్వ ఆసుపత్రే ఇలా ఏడుస్తూ ఉంటే ఇంకా మిగతా 7 ప్రాథమిక చికిత్సా విభాగాల్లో డాక్టర్లు ఉండరు, అక్కడ ఫెసిలిటీస్ ఉండవు, ఎక్విప్మెంట్లు ఉండవు, వాళ్ళకి సరైనటువంటి ఉండవు. ఇక ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళందరూ గ్రామాల్లో తిరిగి ఆ మందులు కానీ ఆ కిట్లు కానీ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు కూడా ఒక బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి వైఫల్యాలకి కేవలం నాయకులు, అధికారులు దీని బాధ్యత తీసుకోవాలి. అలాగే నిన్న అకారణంగా ఒక వ్యక్తి చనిపోవడానికి కారణం కరెంటు లేకపోవడం. ఊహించండి, మన భారతదేశం ఇంత స్థాయికి ఎదుగుతున్నాము, ఒక జనరల్ హాస్పిటల్లో కరెంటు లేక ఒక పేషెంట్ డయాలసిస్ వార్డులో చనిపోయాడు అంటే ఈ బాధ్యత 140 కోట్ల ప్రజలు కూడా ఈ బాధని భరించాల్సిందే. కాబట్టి తప్పకుండా సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.